ఓం శ్రీమాత్రే నమః. అందరికీ లలితా సహస్రం చదవాలని ఉంటుంది, కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియదా? కానీ ఒక్క వీడియో చూస్తే మీ సందేహాలన్నీ తీరిపోతాయి. లలితా సహస్రం అనేది దేవి మహిమని తెలిపే అత్యంత పవిత్రమైన శ్లోకం. దీన్ని భక్తితో చదివితే అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. లలితా సహస్రనామను ఎలా చదవాలి, చదవడం రాని వాళ్ళు ఏం చేయాలి, అమ్మవారికి తాంబూలం ఏం సమర్పించాలి, ఏ సమయంలో పూజ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఉదయమే బ్రహ్మ ముహూర్తంన అంటే 4:30, 6 ఆ మధ్యలో చాలా శుభం. లలితా సహస్రనామం చదివితే చదవడం రాని వారు ఏం చేయాలి? ఆడియో వింటూ వెంటనే చదవండి. ఒక్కొక్క రోజు 10-20 నామాలు నేర్చుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఓం లలితాయ నమః అనే నామాన్ని జపించండి. ముఖ్యంగా భక్తి ఉంటే చాలు, అమ్మవారు అన్నీ అర్థం చేసుకుంటారు. ఈ లలితా సహస్రనామం ఉదయంతో పాటు సాయంత్రము దీపం వెలిగించే సమయంలో కూడా, లేక శుక్రవారము, పౌర్ణమి, మంచి విశేషమైన రోజుల్లో లలితా సహస్రనామం చేస్తే చాలా మంచిది. నైవేద్యంగా అమ్మవారికి పొంగల్ అంటే చాలా ఇష్టం. అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవచ్చు. అలా చేయటం కుదరనప్పుడు వడపప్పు పానకమైన అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దాంతోపాటు తాంబూలాన్ని కూడా అమ్మవారికి సమర్పించండి. నాకు తెలిసిన నేను చేస్తున్న విధానాన్ని మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. మీ కనుక ఈ సమాచారం ఉపయోగపడితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.